మీకు తెలుసా, ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన తులసి దళంను శివయ్యకి మాత్రం ఎందుకు సమర్పించకూడదు అని? పురాణాల ప్రకారం తులసి గత జన్మలో రాక్షస వంశంలో జన్మించింది. ఆమె పేరు బృంద. శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తురాలు. ఈ బృంద రాక్షస రాజు అయిన జలంధరుడి భార్య. జలంధరుడు తన భార్య యొక్క భక్తి విష్ణు కవచం కారణంగా అమరత్వం యొక్క వరం పొందాడు. ఒకసారి జలంధరుడు దేవతలతో యుద్ధం చేస్తున్నప్పుడు బృంద పాతివ్రత్యం వల్ల ఓడిపోడు. అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువుని కాపాడమని కోరారు. అప్పుడు విష్ణువు జలంధరుడు వేషంలో బృంద దగ్గరికి వెళ్లి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు. అలా జరిగిన వెంటనే జలంధరుడు యుద్ధంలో ఓడిపోయి ఆ శివయ్య చేతిలో చనిపోతాడు. విష్ణువు లీల గురించి తెలుసుకున్న బృందాకి కోపం వచ్చి విష్ణువుని రాయిగా ఉండమని శపించింది. దేవుడు రాయిగా మారడంతో విశ్వమంతా చీకటైంది. అప్పుడు దేవతలంతా బృంద దగ్గరికి వెళ్లి వేడుకోగా విష్ణువుకి శాప విముక్తి కలిగించి తనని తాను కాల్చుకుంది. బృంద చనిపోయిన చోట తులసి మొక్క పెరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, బృంద, నీ పవిత్రత వల్ల నువ్వు నాకు లక్ష్మి కంటే ఎక్కువ ప్రీతిపాత్రం అయ్యావు. నీ శాపాన్ని తీర్చడానికి నాలో ఒక రూపం రాతి రూపంలో భూమిపై ఉంటుంది. అదే శాలిగ్రామంగా పిలువబడుతుంది. నా ఈ రూపంలో నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు. తులసి లేకుండా నేను ప్రసాదాన్ని స్వీకరించను అని చెబుతాడు. అయితే తన భర్తను చంపిన కారణంగా శివయ్యకి తులసిని సమర్పించకూడదు అని శపిస్తుంది. ఒకవేళ సమర్పిస్తే కష్టాల పాలయ్యే ప్రమాదం ఉంది. ఓం నమః శివాయ.